నీకు టూర్ గురించి 3 విషయాలు చెప్తా. కేరళ లాటరీ గురించి అందరు చెప్పేది అబద్ధం, నేను స్వయంగా పోయినా. తర్వాత మైసూర్ ప్యాలెస్, రెండోది ఊటీ. ఈ 3 కూడా 3,329 రూపాయల్లో కంప్లీట్ చేసుకొచ్చిన. ఎట్లనో చెప్తా నేను. మనం ఉండేది ఎక్కడ? హయత్ నగర్లో ప్రూఫ్తో సహా చూపిస్తాను నీకు. హయత్ నగర్ నుంచి నేను కాచిగూడ పోవాలి, ట్రైన్ ఎక్కాలి. ఊటీకి పోవాలన్నా, పాలక్కోడు, కోయంబత్తూరు పోవాలన్నా కూడా ఇవన్నీ తిరిగి వచ్చినాయి కాబట్టి ట్రైన్ ఎక్కాలి. అన్ని ట్రైన్లు ఉంటాయి కానీ ఒక ట్రైన్ ఉంది, ఒకటి దాని గురించి చెప్తా. సెర్చ్ చేస్తే ఆన్లైన్లో అన్నీ ఉంటాయి. దాదాపు రోజు 10-7 అట్లుంటాయి. హైదరాబాద్ నుంచి నాంపల్లి, కాచిగూడ, శ్రీరామ్ నుంచి ఉంటాయి. కానీ సాయంత్రం 7:05 ఒక ట్రైన్ ఉంటుంది. అశోకపురం ఎక్స్ప్రెస్ ఉంటుంది. అశోకపురం ఎక్స్ప్రెస్ ఏంటంటే ఇంకోటి చెప్పాలి మీకు. ఇప్పుడు రిజర్వేషన్ చేసుకుంటాం నెల ముందు, 2 నెలల ముందు, ఒక 10 రోజుల ముందు. కానీ రిజర్వేషన్ లేకుండా కూడా రిజర్వేషన్లో ఎలా పోవాలి అనేది ముఖ్యంగా. అయితే నేను వెళ్ళి కాచిగూడ వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నేను హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి కాచిగూడ పోవాలి. ఏం చేసిన, ఎల్బీనగర్ పోయి మెట్రో ఎక్కి అక్కడ దిగిన మలక్పేటలో ట్రైన్స్ ఉంటే చూసిన. లోకల్ ట్రైన్లు ఉంటాయి 5 రూపాయలకి, కానీ లేవు ఆ టైంకి. ఏం చేసిన, మళ్ళీ బైక్ బుక్ చేసుకున్నారు ర్యాపిడో. వాడు 50 రూపాయలు తీసుకున్నాడు. అంటే ఇక్కడ 45 రూపాయలు పోయినాయి. 50 రూపాయలు తీసుకుని వెళ్ళిన. వితిన్ ఒక 15 మినిట్స్ ఉందనగా వెళ్ళిన. పోగానే ఒక 5 మినిట్స్ ఉంది, అక్కడికి వెళ్ళిన. ఇప్పుడు రిజర్వేషన్ లేకుండా నాకు తెలియదు, అసలు ఎవరికి తెలియదు ఈ విషయం. రిజర్వేషన్ లేకుండా పోవద్దు రిజర్వేషన్ బోగీలో. కానీ నేనేం చేసిన నాకు తెలియదు. ఫస్ట్ గేట్ దగ్గర పోగానే టికెట్ కౌంటర్ దగ్గరికి పోతే పక్కన ఒక అతను కూర్చొని చెప్పిండు, ఇట్లా నాకు మైసూర్కి ఒక టికెట్ కావాలని చెప్పిన. లేదు మైసూరు అంటే ఏమో కానీ మళ్ళీ ఆలోచించుకొని బెంగళూరు వరకు పోదాం అనుకున్నాం. బెంగళూరు వరకు టికెట్ ఇవ్వండి అంటే ఆయన ఒక ఆయన లోకల్ టికెట్ అక్కడ ఇస్తారని అన్నాడు. కానీ పక్కన ఒక ఆయన కూర్చొని టీసీ ఉన్నాడు. ఆయన ఇట్రా అని చెప్పి పిలిచిండు. ఏం సార్ అంటే, ఇట్లా నువ్వు 700 కట్టు, నీకు రిజర్వేషన్ ఇస్తాను. నేను నమ్మలే, అటు ఇటు పోయిన 2-3 అడిగిన. ఆయన టీసీ అంటే కరెక్ట్, వాళ్ళు చెప్పేది కరెక్ట్ అన్నారు. రాగానే ఇగో ఈ టికెట్ రాసిచ్చిండు. బెంగళూరు వరకు ఈ టికెట్ రాసిచ్చిండు. ఈ టికెట్ రాసిస్తే నేను వెళ్ళి రిజర్వేషన్ బోగీలోకి ఎక్కిన. రిజర్వేషన్ బోగీలోకి ఎక్కిన తర్వాత రిజర్వేషన్ బోగీలో ఒక సీట్ దొరికింది. కూర్చున్న తర్వాత కొంత గద్వాల దాటి కర్నూలు దాటి వెళ్ళిన తర్వాత ఒక టీసీ వచ్చిండు. చూసిండు నేను కూర్చున్న దగ్గర బాగానే ఒక 3 క్యాన్సిల్ అయిన టికెట్లు. ఆల్రెడీ నేను దాంట్లోనే పడుకున్నా. అయితే ఏమైంది, ఆ టీసీ వచ్చి నన్ను ఏమనలేదు. ఏమంటాడో, ఇంకెంత ఫైన్ వేస్తాడో అనుకున్నా సీటు దొరకాలంటే. ఆయన వచ్చి సింపుల్గా చూసిండు. చూసి ఏమనలేదు. ఎవరన్నా దీనికి సంబంధించిన వాళ్ళు వస్తే నువ్వు లేవాలన్నారు. కానీ ఆల్రెడీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నాడు. సార్ వాళ్ళు లేట్ అయింది రాలేదు అంటే ఓకే అన్నాడు. బెంగళూరు పోయేంత వరకు కూడా నన్ను ఎవ్వరు ఏమనలేదు. దాంట్లోనే పడుకున్నా, పోయినా. ఆ తర్వాత మళ్ళీ మైసూరు దాకా వెళ్ళిన. మైసూరుకి వెళ్ళిన తర్వాత ఏమైంది, అక్కడి నుంచి ఒక 12 రూపీస్ పెట్టి మైసూర్ లోకల్ బస్ స్టాండ్కి వెళ్ళిన. మైసూర్ లోకల్ బస్ స్టాండ్ నుంచి కొంచెం స్పీడ్ చేద్దాం. మైసూర్ లోకల్ బస్ స్టాండ్లో దిగి ఆ నుంచి మహారాజా ప్యాలెస్ దగ్గర పోయినా. మహారాజా ప్యాలెస్లో ఫోటోలు దిగి మళ్ళీ అక్కడి నుంచి లోకల్ బస్ స్టాండ్కి వెళ్ళిన. లోకల్ బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఆకలి అవుతుంది. పొద్దున్నే ఆకలి అవుతుంది. దాన్ని ఏం చేసిన, ఒక యాపిల్ కొనుక్కొని తిన్నా. అక్కడ ఈకేవీవై అని చెప్పేసి, ఆర్కేవీవై అని ఈకేవీవై అని చెప్పేసి గవర్నమెంట్ స్టాల్ ఉంది. చీప్ ఉంటుందిలే, 5-6 రూపాయలు అని అనుకున్నా. కానీ ఒక్క యాపిల్ రేటు 54 రూపాయలు వేసిండాడు. ఒక యాపిల్ రేటు. అక్కడ ఏంటంటే బెంగళూరు, మైసూరు కూడా కర్ణాటక డిస్టిక్. కర్ణాటక ఏంటంటే అక్కడ బస్సుల మీద ఏ భాష ఉండదు, మొత్తం వాళ్ళ కన్నడమే. ఇంగ్లీష్ ఉండదు, హిందీ ఉండదు, ఏది ఉండదు. మనం ఎక్కడ ఎంత చదువుకున్నా కూడా అక్కడ వాళ్ళ పక్క వాళ్ళని అడగాల్సిందే. ఏ షాప్ల మీద కానీ ఇదో దరిద్రం వాళ్ళకి. ఎందుకంటే అందరు గ్లోబలైజేషన్లో వెళ్తుంటే ఈ తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 3 రాష్ట్రాలు బస్సుల మీద ప్రతి దాని మీద వాళ్ళ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజే రాసి ఉంటుంది. వేరే భాష ఉండదు. ఎక్కువ మాట్లాడరు కూడా వాళ్ళు. చాలా చిరాకు వేస్తుంది, ఇబ్బంది అయింది మనకి. అక్కడి నుంచి ఆ యాపిల్ కొనుక్కొని ఒక అతన్ని అడిగిన, ఇంగ్లీష్లో అడిగితే ఒక 2-3 తర్వాత 4 పైన ఎవరో చెప్పారు నాకు, ఇట్లా మైసూర్ ప్యాలెస్ నుంచి బస్ స్టాండ్ నడిచిపోవచ్చండి అని అన్నాడు. అవునా అని చెప్పేసి నేను అనుకొని ఇక వాళ్ళు చెప్తుంటే ఆ టవర్ నుంచి క్లాక్ టవర్ ఉంటుంది ఒకటి పెద్దది, ఆ నుంచి గల్లీలోంచి వెళ్తే బస్ స్టాండ్ దొరికింది. ఆ బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత ఏం చేసిన,
ఆలోచించి ఎట్లా బస్కి వెళ్ళాలా, కోయంబత్తూరు ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి చూసిన. మైసూరు నుంచి కోయంబత్తూరుకు వెళ్ళాలంటే 2 రూట్లు ఉన్నాయి. ఒకటి ఊటీ నుంచి, ఇంకొకటి వేరే రూట్ ఉంది, చామరాజపురం నుంచి రూట్ ఉంది. నేనేమనుకున్నా చామరాజపురం ఏమైనా ట్రైన్స్ ఉన్నాయని చెక్ చేసిన. అక్కడ లోకల్ ట్రైన్ ఉంది. ఇప్పుడు అక్కడ మైసూరు లేదంటే బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి 6 రూపీసే. 6 రూపీస్ చేంజ్ చేయాలి కంపల్సరీ. ఓకే, ఇది అయిపోయింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 20 రూపీస్ టికెట్ తీసుకున్నాడు లోకల్ ట్రైన్కి. అయితే లోకల్ ట్రైన్ 20 రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి లోకల్ ట్రైన్కు వెళ్ళిన తర్వాత నంజాపూర్ ఒకటి ఉంది విలేజ్. నేను మళ్ళీ చూస్తే 2 రూట్లు ఉన్నాయి అక్కడ నుంచి మళ్ళీ ఊటీకి. అయితే ఇక్కడ అది కొంచెం లాంగ్ అనిపించింది మళ్ళీ చామరాజపురం నుంచి ఊటీకి. అయితే అక్కడే మధ్యలో దిగిపోయి మళ్ళీ అక్కడ కొంచెం మీల్స్ చేసిన. మీల్స్ 70 రూపాయలు తీసుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ నేను ఆటో తీసుకొని మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి ఏమంటారు దాన్ని 53 రూపాయలు ఇచ్చి గుండ్లపేట, నంజాపూర్ నుంచి గుండ్లపేట విలేజ్ పోయినా 53 రూపాయలు. గుండ్లపేట పోయినా మెయిన్ రోడ్ మీద ఉంటుంది. గుండ్లపేట పోయిన తర్వాత ఆ గుండ్లపేటలో నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఊటీకి బస్సు దొరికింది. అక్కడి నుంచి ఊటీకి బస్సు 111 రూపాయలు. అక్కడి నుంచి ఉంటుంది జర్నీగా ఎక్సలెంట్ ఉంటుంది. మనము వెళ్తుంటాం అడవిలో నుంచి వెళ్తుంటాం. కర్ణాటక తమిళనాడు బార్డర్ వస్తుంది. అడవిలో నుంచి పక్కనే ఏనుగులు, అవి జింకలు ఇవన్నీ అక్కడక్కడే మేస్తుంటాయి, అడవి దున్నలు. కానీ పులులు, సింహాలు ఉంటాయి అనేది అబద్ధం. ఎవరికి కనపడలేదు, ఏ వీడియోలో కనపడలేదు, మన వీడియోలో కూడా కనపడలేదు, అసలు నాకు కూడా కనిపించలేదు. అక్కడి నుంచి భయంకరమైన జర్నీ. ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ గుట్టలు ఎక్కాలి. ఇక ఆగిపోద్ది గుట్ట అనుకుంటాం. కానీ అక్కడ ఆకాశాన్ని అంటుకునేంత పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి. అక్కడ గుట్టలకు కింద ఇట్లా మేఘాలు తేలాడుతుంటాయి. అంత పైకి వెళ్తుంటాం. వెళ్ళిన తర్వాత చాలా ఒక 3 గంటల ప్రయాణం తర్వాత, గుండ్లపేట నుంచి 3 గంటల ప్రయాణం తర్వాత ఊటీకి చేరుకుంటాం. ఊటీకి చేరుకున్న తర్వాత అక్కడ ఒక ఛాయ్ తాగి ఛార్జింగ్ అయిపోతే పెట్టుకొని మళ్ళీ కొన్ని సామాన్లు కొనుక్కొని మళ్ళీ నైట్ 9ంటికి ఒక ట్రైన్ ఒక బస్సు ఎక్కిన. కోయంబత్తూరు బస్సు. అక్కడి నుంచి నైట్ 80 రూపాయలు ఛార్జ్ చేసుకున్నారు. కోయంబత్తూరుకి 80 రూపాయలు ఛార్జ్. అక్కడి నుంచి కోయంబత్తూరులో ఏం చేసిన, కోయంబత్తూరు రైల్వే స్టేషన్కి కోయంబత్తూరు బస్ స్టాండ్కి 15 రూపాయలు టికెట్. చూడండి, మొత్తం వాళ్ళ భాషలో ఉంటుంది బస్ పేరు కూడా. ఆ నుంచి ఏం చేసిన, కోయంబత్తూరు బస్ స్టాండ్ నుంచి ట్రైన్లో 20 రూపాయలు 20 రూపాయల టికెట్ అయిపోయింది కదా. 50 రూపాయల టికెట్ పెట్టి పాలక్కోడ్ పోయాను. ఇక్కడ పాలక్కోడ్ ఏంటంటే నేను పాలక్కోడ్ పోవడానికి కారణం ఏంటంటే కేరళ లాటరీ టికెట్ కొనుక్కోవడానికి. కేరళ లాటరీ టికెట్ మీద అందరూ అన్ని అనుమానాలు, ఏం అనుమానం లేదు. చక్కగా రైల్వే స్టేషన్లో దిగగానే రైల్వే స్టేషన్ ముందరనే ఒక 20 షాపులు ఉంటాయి. ఆ 20 షాపులలో నేను ఇష్టం ఉన్న షాపులో కొనుక్కోవాలి. నేను అన్ని డౌట్లు అడిగిన వాళ్ళని, వేరే రాష్ట్రంలో కొనుక్కోవచ్చా, కొనుక్కుంటే డబ్బులు వస్తాయా, డబ్బులు ఇస్తారా, ఎట్లా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డీటెయిల్స్గా చెప్పారు. ఏం చెప్పారంటే కొనుక్కోవచ్చు, వేరే రాష్ట్రాలలో పంజాబ్ కానీ కర్ణాటకలకు కూడా ప్రైజులు వచ్చినాయి, మీరు కూడా కొనుక్కోండి అని అన్నారు. కనుక్కున్న తర్వాత ఎట్లా తీసుకోవాలి అమౌంట్, ఒకవేళ విన్ అయితే మీరు డైరెక్ట్ నా షాప్కి రండి. ఏ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఈ లాటరీ అమ్మే షాప్ దగ్గరికి వెళ్తే మీకు అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. 10 లక్షలు, 25 లక్షలు, ₹1 కోటి గెలుచుకుంటే మీరు డైరెక్ట్ అకౌంట్ నెంబర్, అకౌంట్ బుక్, మీ పాన్ కార్డు ఇవన్నీ తీసుకొని రావాల్సి వస్తుందని చెప్పారు. అయితే అసలు విషయం ఏంటంటే వేరే వాళ్ళంతా పుకార్లు చెప్తున్నారు, కేరళ టికెట్ వేరే రాష్ట్రం వాళ్ళకి అమ్మారు, వచ్చినా మనకు డబ్బులు ఇవ్వరని చెప్పేసి అంటారు. అదంతా కాదు, కంపల్సరీ ఇస్తారు. 5,000, 10,000 ఇవన్నీ రావాలంటే మనం అక్కడికి పోవాల్సిన అవసరం లేదు, పోనీ అనుకోవాలి ఒకవేళ గెలిస్తే. కానీ కేరళలో ప్రతిరోజు ఒక లాటరీ ఉంటుంది. ₹1 కోటి, 25 లక్షలు, 10 లక్షలు, ఇంకా మిగతా అంటే 200 ప్రైజులు ఉంటాయి ఒకరోజు. ప్రతిరోజు డ్రా తీస్తారు 3 తర్వాత ఉంటుంది. నేనేం చేసిన, ప్రతి వారానికి సరిపడా వారం రోజుల్లో ఎన్ని టికెట్లు కొనేసాను. ఇప్పుడు కేరళ బంపర్ డ్రా కూడా ఏంటంటే ఓనం పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక బంపర్ డ్రా తీస్తాం. బంపర్ డ్రా ఏంటంటే ఆ బంపర్ డ్రాకి సంబంధించి 25 కోట్లు ఇస్తున్నారు ఈసారి. 2025
ఆగస్టు నెలలో అమ్ముతున్నారు. ఈ ఈ టికెట్ తీసుకున్నాను. ఇది 500 రూపాయలు. ఇది 500 రూపాయలు. దీంట్లో విన్ అయితే 25 కోట్లు వస్తాయి. 25 కోట్లల్లో 16,30,000 కోట్లు, 16,30,00,000 దాకా ఇస్తారు. మిగతా అంతా ట్యాక్స్ పోద్దని చెప్పారు వాళ్ళు. అయితే నేను డైలీ కూడా ఇస్తామంటే 50 రూపాయలు. దానికి 50 రూపాయలు ఏంటంటే ఒక టికెట్కు 50 రూపాయలు. అయితే నేను రెండు తీసుకున్నాను. అయితే నాకు ఏంటంటే నేను నిన్న 9వ తారీఖు ఆగస్టు అక్కడే ఉన్నా కాబట్టి చూసుకున్నా, రాలేదు. ఆ 2 టికెట్లు కూడా గెలవలేదు కాబట్టి ఇది ఆ టికెట్లు. మళ్ళీ ఈరోజు 10వ తారీఖు వారం రోజులు తీసుకున్నాను నేను. అది అంటే ఫస్ట్ ప్రైజ్ ఇది విన్ అయితే ₹1,00,00,000, రెండో ప్రైజ్ 25 లక్షలు, 10 లక్షలు, అట్లా 200 మందికి ఇస్తారు. అక్కడి నుంచి మళ్ళీ బస్సుకి, ట్రైన్లలో ఏం జర్నీ చేస్తాంలే, బస్సుల ఛార్జీలు ఎట్లుంటే తెలుసుకుందామని చెప్పేసి మళ్ళీ నేను ఏం చేసిన, అక్కడి నుంచి బస్సు ఎక్కి మళ్ళీ ఏమంటే ఒక 2 అవర్స్ ఉండి అక్కడ పాలకోడ్ బస్ స్టాండ్ పోయినా. ఇది టికెట్ ఛార్జ్. పాలకోడ్ బస్ స్టాండ్కి 16 రూపాయలు తీసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి పాలకోడ్ నుంచి బెంగళూరు, మైసూర్ అని అంటున్నారు. కాకపోతే బెంగళూరు డైరెక్ట్ పోతలేవు, ఏసీ బస్సులు ఎక్కువ ఛార్జ్ ఉన్నాయని చెప్పేసి నేను ఏం చేసిన, అక్కడ వాడేదో ఈరోడ్, సేలంలో దిగమన్నారు కానీ బెంగళూరు పోలేదు డైరెక్ట్. మళ్ళీ 2 రూట్లో మైసూరు పోదాము, ఊటీ పైన ఉన్న రూట్లు అని చెప్పేసి వెళ్ళినాం. అయితే అక్కడి నుంచి రూట్ మంచిగా ఉంటుందేమో, ఈ 5 గంటలు పట్టదేమో, గుట్టలు ఎక్కి 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 అని చెప్పేసి అనుకున్నాను నేను. కానీ అక్కడికి మైసూరు నుంచి మళ్ళీ నేనేం చేసిన, కోయంబత్తూరు, పాలకోడు నుంచి కోయంబత్తూరు పోయినా. కోయంబత్తూరు పోతే 68 రూపాయలు టికెట్. అక్కడి నుంచి 215 రూపాయలు తీసుకున్నారు కోయంబత్తూరు. 215 రూపాయలు. ఇక్కడ నుంచి కాదు కోయంబత్తూరు నుంచి మైసూరు వరకు 215 రూపాయలు తీసుకున్నారు టికెట్. అయితే ఆ జర్నీ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్క దగ్గర ఆకాశాన్ని అంటే గుట్ట బస్సు ఎక్కుతూ తిరుపతి అంటే తిరుపతికి 10 రెట్లు ఎక్కాలి, 10 రెట్లు ఎక్కాలి. చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. రోజు పోయినట్టు తప్ప మీరు కొత్తవాడు పోతే చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ కూడా కొన్ని ఆ రూట్లో కూడా మైసూరు పోయే వరకు అడవి ఉంటుంది. అక్కడ నుంచి అన్నీ కనిపిస్తుంటాయి. ఇక ఏనుగులు, ఈ మన కోతులు, కొండముచ్చులు, ఈ రకరకాలవి ఈ క్రూర జంతువులు తప్ప మిగతా అన్నీ కనిపిస్తుంటాయి. అడవి ఆవులు, దున్నలు కూడా కనిపిస్తాయి. అది ఒక అది అయిన తర్వాత అది ఫస్ట్ ఏం చెప్పిన, చామరాజపురం ట్రైన్ అని ఎక్కిన కదా, ఆ ఊర్లో నుంచి పోయింది. అంటే నేను వస్తే 20 రూపాయలు టికెట్ పెట్టి మధ్యలో దిగిన కదా, నేను వస్తే ఆ టికెట్ నుంచి మళ్ళీ నేను వీడికి వచ్చేటోనేమో, ఈ నుంచి మళ్ళీ పోయేటోనేమో అనుకున్నా. మళ్ళీ ఆ నుంచి మైసూరు బస్ స్టాండ్లో దిగి, మైసూరు బస్ స్టాండ్లో నుంచి మళ్ళీ అక్కడ 6 రూపీస్ పెట్టి మైసూరు రైల్వే స్టేషన్ పోయింది. మైసూరు రైల్వే స్టేషన్కి ఇది బస్ స్టాండ్ నుంచి టికెట్ 6 రూపీస్ చూడండి. మళ్ళీ ఓన్లీ చాలా చీప్ ఉంటాయి అక్కడ బస్సు రేట్లు. ఆ నుంచి నేను 250 రూపాయలు పెట్టి మళ్ళీ కాచిగూడకి ట్రైన్ ఎక్కిన. అదే సేమ్ అశోకపురం ట్రైన్, కానీ దాని పేరు మళ్ళీ రిటర్న్లో కాచిగూడ ఎక్స్ప్రెస్ అని పెట్టారు. సేమ్ ట్రైన్, సేమ్ బోగీలు అన్నీ. అక్కడి నుంచి బెంగళూరు మీదుగా మళ్ళీ కాచిగూడకు వచ్చిన. కాచిగూడ ఇది మైసూరు నుంచి మన కాచిగూడకు టికెట్ 250 రూపాయలే అక్కడ నుంచి. అయితే మీకు కాచిగూడకు వచ్చిన. అంతకుముందు ఏంటంటే లాటరీ టికెట్ల గురించి 50 రూపాయలు అని చెప్పిన కదా, ఇవే లాటరీ టికెట్లు. ఈ లాటరీ టికెట్లు 2 రోజులు, 9వ తారీఖు ఆగస్టు 2025కు, 10వ తారీఖు ఆగస్టు 25కు 2 4 కొన్న 500 రూపాయలు. మిగతా మొత్తము ఒక్కొక్కటి కొన్నాం. 14 డేట్ వరకు ఒక్కొక్కటి కొన్నా. చూడండి ఇక్కడ ఉంటుంది డేటు, ఇక్కడ 12, 13, 14 ఇట్లా ఈ టికెట్లు కొన్నా. ఒకవేళ గెలిస్తే ₹1,00,00,000 వస్తాయి, లేకపోతే మొత్తం లాటరీ బంపర్ డ్రా టికెట్తో సహా 900 రూపాయలు పెట్టి కొనుక్కొని వచ్చిన. ఇంత టూర్లో నేను ఎక్కడెక్కడ పోయినా, బెంగళూరు నుంచి మైసూరు పోయినా, అక్కడి నుంచి మళ్ళీ అడవుల్లో నుంచి ఊటీకి పోయినా, ఊటీ నుంచి మళ్ళీ కోయంబత్తూరు పోయినా, కోయంబత్తూరు నుంచి పాలకోట్ తమిళనాడు పోయినా, అది కేరళ పోయినా. అంటే కర్ణాటక,
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ అంటే 5 రాష్ట్రాలు చేసి ఊటీ నుంచి కోయంబత్తూరు నుంచి మళ్ళీ పాలకోడ్లో కేరళ టికెట్లు కొని మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు నాకైన ఖర్చు 3,329 రూపాయలు కేవలం. చూడండి, ఎవరైనా పోయి రావచ్చు, కన్ఫ్యూజ్ కాకుండా తిరగాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ ఎవరిని ఇసిగేయద్దు, మన పనం మనం ఏదో చూసుకోవాలి. కాబట్టి కేరళ లాటరీ గురించి మళ్ళీ చెప్తున్నా, ఎవ్వరు డౌట్ పడద్దు. ఒకవేళ నాకు విన్ కాకపోయినా మళ్ళీ ఒక వీడియో తీసి పెడతా. కాబట్టి చూడండి, కేరళ లాటరీ గురించి మళ్ళీ పూర్తి వివరాలు ఒకవేళ విన్ అయితే వస్తాయి పక్కా. ఓకే, థ్యాంక్ యూ విన్నందుకు.